ఆండి నమస్తే. ఈరోజు మార్నింగ్ తిరుమల మనలోగా 45 మినిట్స్లో 5 నిమిషాల వీడియో పెట్టిండు కాళేశ్వరం గురించి. పొద్దున్న లేస్తే కాళేశ్వరం కేసీఆర్ అనుకుంటూ నేర్చుకుంటూనే ఉంటాడు. గత 3 4 అదే ఏడుపు. అరే మల్లన్న, నువ్వు పబ్లిక్లోకి ఏమైతుందో ప్రశ్నించి కొంచుకుంటూ ఉంటున్నావు కదా, ఏం చెప్పు. ప్రముఖ జర్నలిస్టు అయినా తెలుసుకున్నాడు. ఎవరైనా ప్రముఖ జర్నలిస్టు? ఇంటర్నేషనల్ జర్నలిస్టు రఘు గారా? ఆయన ప్రముఖ జర్నలిస్టు. ఆయనకే దిక్కులేదు. మీ ఇద్దరు కలిసి నీవు ఓన్లీ చెప్తావు, నీవు చెప్తావు. ఆయన చెప్పుకొని ఇంకోటి ఏం చెప్తాడు, హైదరాబాద్లో నీళ్ళు లేదు, అప్పుడుగా హైదరాబాద్లో నీళ్ళు వస్తలేవు, ఏమొస్తలేవు అని మళ్ళీ ప్రముఖ జర్నలిస్టు విజిలెన్స్లో దొరకని ఆయన రాజ్ కుమార్ బయట పెట్టిండా. బా ఏముండర్రా బాబు, శ్రీమూర్తులు ముగ్గురు ఉండాల్సిన రా బాబు. ఆ రాజ్ కుమారు, నీవు, రాజేందర్ కుమార్ అంట, మీరు ముగ్గురు మూడు నామాలు పెట్టుకున్నట్టు పంగనామాల గారు. ఎందుకంటే పబ్లిక్ని మోసం చేస్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు జర్నలిస్టులు అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, పబ్లిక్ పోల్స్ తీసుకొని బయటకు పోయి తిరుగుతారు. ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు, ప్రతి విలేజ్కి పోయి ప్రతి మనిషిని కలుసుకుని ఇప్పుడు అందరూ ఎట్లా చేసింది ప్రజా పరిపాలన, కేసీఆర్ 10 సంవత్సరాలు ఎట్లా చేసింది పోయి కలుగుంటాడు. దమ్ము ధైర్యం ఉన్న జర్నలిస్టులు అయితే ప్రతి ఊళ్ళో కలుగుర్రా. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పరిపాలించింది కదా, ఒక్కొక్కడు చెప్పు. రైతులతో కూడా మీకు దమ్ము ఉంటే చెప్పు మడగడు అంటారు మిమ్మల్ని. మీ జర్నలిస్ట్ మీరు హైదరాబాద్లో మాట్లాడటం కాదు, మీ పబ్లిక్ పోల్స్ తెలుసుకోండి. మీరు ఎట్లా చేస్తారంటేనే పబ్లిక్ ఎట్లా చేస్తుందంటేనే అట్లా రియాక్షన్ వచ్చింది. కాబట్టి మైపాల్ ఏదో ఏం చేసిండు, సైడ్ ఇచ్చుకొని ఇప్పుడు జై శ్రీరామ్ పాట పాడుకుంటా బీజేపీలో పోయిండు. అప్పుడేమో కాంగ్రెస్ కోటేయండి అని చెప్పిండు కదా, ఇప్పుడు జై శ్రీరామ్ మాట పాడుకుంటా బీజేపీలో కలిసిండు ఆయన. మీకు దమ్ము ధైర్యం ఉంటే పోయి పబ్లిక్లలో కలిసి మాట్లాడంరా. మీరు ముగ్గురు పోయి ఊళ్ళల్లో పోయి మీ 100 రోజుల పరిపాలన సక్కమైన పరిపాలన, పంచమైన వాగుడు కాదు.